నిషి ప్లాన్ ప్రకారం భద్రం అనే అతను ఇంటికి వస్తాడు. ఎవరు నువ్వు అని సుధాకర్ కౌశికి నిలదీస్తూ ఉంటారు. నా పేరు భద్రం అండి. నేను దుబాయ్ నుండి వచ్చాను. నేను చిలకమ్మ కోసం వచ్చాను. చిలకమ్మ నా భార్య. నేను చిలకమ్మ భర్తని. చిలకమ్మని తీసుకువెళ్ళటం కోసమే వచ్చాను అని అతను చెప్తూ ఉండటంతో ధాత్రి కేదార్ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. వెంటనే సుధాకర్ చిలకమ్మ ఇలా రా అని కేకలు పెట్టడంతో వస్తున్నాను అయ్యగారు అంటూ రాగిని పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది. ధాత్రి చాలా మెల్లగా నీ భర్త పేరు ఏంటని అడిగితే భద్రమని కాకుండా ఇంకే పేరైనా చెప్పి తప్పించుకో అని మెల్లగా సైగ చేస్తూ ఉంటుంది. నీ భర్త పేరేంటి అని నిషి సుధాకర్ అడగటంతో భద్రం అనే రాగిని చెప్తుంది. దాంతో ధాత్రి కేదార్ మరింత షాకింగ్గా వింటూ ఉంటారు. నీ భర్త ఎక్కడ ఉంటారు అని నిషి అడగటంతో దుబాయ్లో అని రాగిని చెప్తుంది. నువ్వెందుకు నీ భర్తకి దూరంగా ఉంటున్నావు అని నిషి అడగటంతో అతను దుబాయ్లో పనిచేస్తున్నాడు. నేను దుబాయ్లో పని మానేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. అతనేమో రానని చెప్పాడు. అందుకే కోపంతో ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను అని రాగిని చెప్తుంది. దాంతో ధాత్రి మరింత షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మ? ఈ భద్రం చెప్పిందే నువ్వు చెప్తున్నావు ఏంటి అని ధాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే నిషి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. ఎందుకంటే ఈ భద్రం చెప్పిందే నిజం కాబట్టి, చిలకమ్మ చెప్పింది అదే కాబట్టి, ఈ భద్రమే చిలకమ్మ భర్త కాబట్టి అని యువరాజ్ చెప్తుంటే ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రాగిని తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. వైజయంతి నిషి ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే వైజయంతి నిషి ఇద్దరు బ్లాక్మెయిల్ చేయటం వల్ల రాగిని ఇలా చెప్పాల్సి వచ్చిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.